ఇడ్లీలు కొంతమంది చేస్తే చాలా గట్టిగా ఉంటాయి. మెత్తగా రావాలి అనంటే ఈ టిప్స్ పాటించండి. ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని వాడుతున్నాను. ఒక కప్పు మినపప్పుని సెపరేట్‌గా నానబెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వని కూడా సెపరేట్‌గా నానబెట్టుకోవాలండి. చాలామంది ఇడ్లీ రవ్వని నానబెట్టకుండా ఆహ్, మినపప్పుని మాత్రమే నానబెట్టేసి పిండి పట్టుకొని అందులో కలిపేసుకుంటారు. అలా అయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఇలా నానబెట్టి పెట్టుకుంటే మనకి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. కనీసం 5 గంటలన్నా నానాలి అండి. నానబెట్టుకున్న మినపప్పుని మనము మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మినపప్పులో ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నాం కదా! ఆ రవ్వని కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసి పెట్టాలి అండి. నైట్ అంతా మనము బయట పెడితే పులుస్తుంది మంచిగా. మంచిగా పులిసిన పిండిలో మనం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మన ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండీ! దానికి నెయ్యి పూసి అందులో వేసుకోవాలి అండి. వేసుకున్న తర్వాత స్టీమ్‌లోకి పెట్టుకోవాలి. అంతే పఫీగా కంపల్సరీ వస్తాయండి. నేను ఇక్కడ ఎలాంటి వంట సోడాని కానీ యూజ్ చేయలేదు. ఇప్పుడు చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్‌లో పచ్చిమిర్చిని వేయించుకోవాలి. వేయించి పొట్టు తీసి పొడి చేసి పెట్టుకున్న బుడ్డల పొడిని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తాలింపు వేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఇడ్లీ చట్నీ చాలా ఈజీ అని అనుకుంటారు. కానీ చాలామందికి ఇడ్లీలు మెత్తగా రావు. వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.